ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. భాగవతము ఏకాదశ స్కందం. కృష్ణుడు ఉద్ధవుడు. శ్రీకృష్ణుడు ఋషులకు అవతార పరిసమాప్తి జరిగిపోతుంది, ఎదుకుల నాశనం అయిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరంను విడిచిపెట్టేయండి అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, అన్నం తిన్నాం, సంతోషంగా గడిపాం. ఇలాంటి కృష్ణ అవతారం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు, నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనమందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇంక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఉద్ధవ, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగ ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణములు బయలుదేరుతాయి. 1 అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఎవ్వడు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికి కోపమే, ప్రతివాడికి కోరికలే. కోరికల చేత, అపారమైన కోపం చేత తమ ఆయురార్థమును తాము తగ్గించేసుకుంటారు. కోపం చేతను, అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళ ఆయురార్థమును వీళ్లే తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదం ప్రమాణం కాదు. యజ్ఞయాగాదులు చెయ్యకండి, వేదం చేత ప్రోక్తమైన భగవన్మూర్తులను పోషించకండి అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో ఉండినా వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతారు. అల్పాయురార్థంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్థమును తిని శరీరమును నిలబెట్టుకొని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమని ఆచారం వచ్చింది. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును సాంప్రదాయమును విడిచిపెట్టిన పూజల యందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకి తొందరగా అడుగు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవము ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ మహాపురుషులు తిరగాడిన ఆశ్రమము సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు.
అటువంటి ఆశ్రమములకు వెళ్ళి కాళ్ళు పెట్టాలి, అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెబుతాను. ఈ వాక్యంను నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖం ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బద్రికా ఆశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వరనామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. మౌనం ఇంద్రియ నిగ్రహం. జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానం చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చునుట, ఈశ్వరుణ్ణి సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదం చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమైనది. వేదం ఎలా చెప్పిందో అలా నువ్వు ఇంద్రియ సుఖమును అనుభవించవచ్చు. కానీ సుఖంలా కనపడుతున్నది సుఖం కాదనే సత్యమును నువ్వు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుని నాడు నీ ఇంద్రియములకు లౌల్యం ఉండదు. సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రమ నియమము గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు క్షమమును పొంది ఉన్నాడు. కంచితో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్వికమైన మూర్తిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నువ్వు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నువ్వు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారంను ఆ మూర్తి తినేయడం మొదలు పెడుతుంది. క్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనసు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనము అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకి ప్రతి జీవి గుండెల్లోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించుకోగలుగుతావు. అప్పుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనమవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో ఉన్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నువ్వు ఈ పనిని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తుంది. బద్రికా ఆశ్రమమునకు చేరిపో అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బద్రికా ఆశ్రమమునకు వెళ్ళిపోయాడు. ముందు బలరాముడు, వెనక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ తన శరీరమును విడిచిపెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది. తదనంతరము కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్ళి నేల మీద పడుకుని మోకాల మీద రెండో కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదల్లోకి చూశాడు. ఒక పొదలో జింక చెవ్వి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవ్వి మీదికి బాణం వేస్తే తనలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలి మీద ప్రయోగించాడు. ఈ ముసలం ముక్క ఏ శ్రీపాదములు, ఏ గోపాల బాలురు అలరించాయో, లోకమంతటిని పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జుని రథం మీద కూర్చొని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో, ఏ పాదమును పట్టుకొని కొన్ని కోట్ల మంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచిన వాళ్ల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి పాదముల బొటనవేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది.
కృష్ణ పరమాత్మ హా అని అరిచారు. బోయవాడు అయ్యో మనుషుణ్ణి కొట్టానని పరిగెత్తాడు. కృష్ణ పరమాత్మ పండుకొని ఉన్నారు. రక్తం దారలా కారిపోతుంది. అయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి, నా జన్మకింక నిష్కృతి లేదు అని నేల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నాయనా నువ్వు నిమిత్త మాత్రుడు, నా మరణంను ఎవరూ తప్పించలేరు. ఎంతటి వాడైనా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరంను వదిలిపెట్టాల్సిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను, అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచిపెడుతున్నాను అన్నారు. దారకుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామి ఈ పరిస్థితి, మీరిలా పడిపోవడమా, కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని విలపించాడు. అప్పుడు కృష్ణుడు, నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది, ఈ గుర్రములు రథములు అన్నీ అదృశ్యమైపోతాయి, ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణంలో మరణించబోతున్నారు అని చెప్పారు. యాదవులు అంతమొందుట. ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్ట చివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన ఇనపరోకలిలోంచి పుట్టిన తెట్టు, కలిపినప్పుడు పుట్టిన రేళ్లు దబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకొని ప్రాణములు వదిలేశారు. యాదవ కుల నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితిలోనికి ప్రవేశించారు. మిగిలిన వారు ఎవరో కొద్ది మంది ఉంటే వారిని ఇంద్రప్రస్థం తీసుకువెడదామని అర్జునుని గాండివం పట్టుకొని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం పరిసమాప్తి అయిన తర్వాత దారి దోపిడి దంగల చేతిలో గాండివం ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. గాంధీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, గెలిచాననుకున్నాను, ఆ కృష్ణ పరమాత్మ సారథ్యం వల్ల గెలిచానని అనుకోలేదు, ఆ మహానుభావుడు నా సకుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు, అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంకా ఈ భూమండలం మీద ఉండవద్దు, రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు వీరబోసుకొని ఆభరణములు అన్నీ తీసి పక్క పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు, ద్రౌపది, కుంతి అంతా శరీరంలో విడిచిపెట్టారు. కలియుగము ప్రవేశించింది. ఫలశ్రుతి. కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక మాట చెప్పారు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానం చేసినట్లే, వాళ్ళందరూ నన్నే చేరుతారు, నేను అభయం ఇస్తున్నాను అన్నారు. అటువంటి వారు కన్ను మూసినప్పుడు కన్ను తెరిచినప్పుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతన గారు మనకు ఒక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠనా ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కానీ చదవడం వలన కానీ కలిగే శుభ ఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది. నగు మోగమున్ సుమధ్యమున్ నల్లని దేహంబు లచ్చి కాటాప అట్టాగు నురమున్ మహాభుజములంచిత కుండలా కర్ణములు మాదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు గలుగు వెన్నుండి మమ్ముగా బొడసూపు గాత గాను మూసిన ఎప్పుడు విచ్చునప్పుడున్. ఈశ్వర, నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా? నవ్వు ముఖంతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమైన వక్షస్థలంతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజస్కందములతో, కుండలములు దాల్చిన కర్ణయుగాలితో, ఏనుగు నడక వంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో నా యందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక. నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహముని సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వే నాకు సారథి అయి నడిపించాలి. చిట్ట చివరి నా కన్నులు మూతపడిపోయినప్పుడు నువ్వే అనుగ్రహించి
నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మ వద్దు. స్వామి, నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యమును మనకు పోతన గారు భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు. ఈ కథ విన్నను వ్రాసిన బ్రకటముగా లక్ష్మీయేషము భాగ్యము గలుగుము. జేకొని యాయువు గనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగడగును. ఎవరైతే భాగవతంలోని ఈ వ్యాఖ్యానమును వింటున్నారో, ఇది వినిన వాళ్ళకి, ఇది వ్రాసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. ఆయురార్థం కలుగుతుంది. ఏమైనా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకున్నట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఈ వ్యాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది. అందరూ భాగవతము చదివి ఆనందించండి. ఇంత మంచి భాగవతం చక్కగా చెప్పిన గురుదేవులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా పాదాభివందనములు. భాగవతము పూర్తయి. సర్వే జనా సుఖినో భవంతు.